హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ఫా బ్రోస్ 2156. ఈరోజు మనం ఆడబోతున్నాం కాల్ ఆఫ్ డ్యూటీ బ్యాటిల్ రాయల్. నాకు ఈ కాల్ ఆఫ్ డ్యూటీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉంది గాయ్స్, ఎందుకంటే ఈ ముఖ్యంగా ఇందులో బ్యాటిల్ రాయల్ గేమ్, ఎందుకంటే దీనికి కంటెంట్ అవసరం లేదు, గేమ్ ఉంటే చాలు. నేను మధ్యలో అయితే వీడియో ఆన్ చేయడం అయితే జరిగింది, ఎందుకంటే నాకు మా గేమ్ అయితే మీకు రికార్డ్ చేసి చూపించాలని ఉండే నాకైతే. అందుకే మనతో ఉన్నాడు ఆల్ఫా బ్రో 215. హలో గైస్. ఓకే, తొందరగా వెళ్ళు ఆల్ఫా బ్రో 215. కార్ మార్కెట్కి వెళ్ళిపోదామా? కార్ మార్కెట్ కాదు, బ్లాక్ మార్కెట్. సారీ. ఓకే, అక్కడికైతే వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ అయితే జోన్ లోపలికి కొని. బ్లాక్ మార్కెట్ ఆల్రెడీ లెట్ మీ డ్రైవ్ గాయస్, లెట్ మీ డ్రైవ్. ఓకే ఓకే డన్. బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోదాం. బ్లాక్ మార్కెట్ ఆల్రెడీ వచ్చేసింది. ఓ పని చేస్తా నేను, మనం ఇంకొక వెహికల్ ఒకటి తీసుకుందాం. ఏ వెహికల్ తీసుకుందాం? ఇదే వెహికల్ తీసుకొని ఆఫ్ రోడింగ్ చేద్దాం. నువ్వు ఇంకొక వెహికల్ గురించి మర్చిపోతున్నావు, డిఆర్వి. ఇది కూడా దాదాపుగా ఈ యాంటీలోప్ A20 లాగానే, ఇదే డిఆర్వి. ఇది ఒక జీప్, మొత్తం జీపే కాసేది. నేను కూడా అనుకుంటున్నాను. మా టెర్రరిస్ట్ ఉంటాయి ఉండి జీప్, అలాంటిదే ఇది కూడా. బ్రో తొందర నేను చూడగలను, ఇక్కడ చూసుకోవచ్చు కలిసి. మీరు ఇక్కడ ముందర ఉన్నాడు ఆల్ఫా బ్రో. నువ్వేరా పార్క్ చేసింది? నేను కాదు, డ్రైవింగ్ చేసింది నువ్వు. ఎస్, మనమే చేసింది. పైకి. ఓ వావ్, వాట్ ఎంట్రీ ఆల్ఫా బ్రో. ఓ మెల్లగా జీప్ ఎక్కి దా వెళ్ళిపోదాం దా. బ్రో, అదే కార్ మంచిగా ఉంది. అలా అంటావా? నువ్వైతే అదైతే తెచ్చుకో, రేస్ పెట్టుకుందాం మనం. సరే, నేనైతే వెళ్ళిపోతున్నా. ఆ కార్ తెచ్చుకోవడానికా? ఓకే, మనం ఇక్కడ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసి మనం రేస్ పెట్టుకుందాం. ఓకే, వస్తున్నా. అబ్బా, ఇప్పుడే ఎన్ టైంలో సోన్ వచ్చేసింది, వద్దులే. ఓకే, మరి ఎవరు డ్రైవింగ్ స్కిల్స్ బాగున్నాయి చూద్దామా రేస్ పెట్టుకొని? నీవే ఉంటాయి బ్రో, నాకే డ్రైవింగ్ వస్తుంది. చూద్దాం. ఓకే ఓకే, తొందర అయితే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాయి. జోన్ గురించి చూసుకోకు. జోన్తో అస్సలు పెట్టుకున్నట్లే. ఆగు బ్రో. ఇక్కడ నా పక్కకి వచ్చేసాయి. నా పక్కకు వచ్చి ఆగు. ఇక్కడ ఇది ఇంకో వెహికల్ ఉంది కదా, వదిలిపెట్టేది అది. మంచిగా పార్క్ చేయి. ఓకే, ఆగా. 3, 2, 1 స్టార్ట్. ఆగు బ్రో. కింద ఏం చేస్తున్నావు బ్రో? నేనేం చేసిన బ్రో? వామ్మో, నాకైతే భయమైంది ఒకటేసారి వరంగానే. ఓ నో 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 షెట్ గాయ్స్, మనమైతే వాటర్లో అయితే పడిపోయాం. ఆల్ఫా బ్రో 215 అయితే ఎక్కడున్నాడు చూద్దాం మనం. అక్కడ వెహికల్, మన బ్రో అయితే అక్కడనే ఉన్నాడు. ఓకే, వెహికల్ ఎక్కడ బ్రో నీది? మన ఆల్ఫా బ్రో 215 అయితే ఇక్కడే బ్రిడ్జ్ పైన అయితే వెహికల్ అయితే ఆపేశాడు. మనమైతే తీసుకుందాం ఈ వెహికల్ని. అందుకే బ్రో తీసుకుంది. ఓకే, మనమైతే తొందరగా వెళ్ళిపోదాం. ఏ వెహికల్ అనేది ముఖ్యం కాదు, ఎలా డ్రైవ్ చేస్తున్నాను ముఖ్యం, ఎంత స్పీడ్గా ఓకే, ఎక్కేసాయి దా, తొందరగా ఎక్కేసాయి. ఓకే, మన బ్రో అయితే వేరే వెహికల్ తీసుకోవడానికి వెళ్తున్నాను అనుకుంటా. అక్కడ ఉంది కదా కొత్త వెహికల్, డిఆర్వి. ఓకే, మనమైతే తొందరగా వెళ్ళిపోదాం. ట్రక్ ఉంది ఇక్కడ, కానీ ట్రక్ అంత స్పీడ్ వెళ్ళదు కాబట్టి మనం ఇక్కడనే వదిలిపెట్టేస్తాం. ఓ నో, మనం జోన్ వైపే వెళ్తున్నాం.
గాయస్ నాకు ఒక మాట అర్థం కాదు. జోన్ మనకంటే పవర్ఫుల్. మనం చంపే అంత దమ్ ఉంది జోన్‌కి. కానీ మనం జోన్‌ని చంపలేం. అయినా కూడా మన జోన్‌కి అగనెస్ట్‌గా వెళ్తాం. మీరు అదేంటి ప్రాక్టికల్‌గా చూసుకోకండి. నేను మాటలు అగనెస్ట్ అంటే వ్యతిరేకంగా. అది మనకన్నా పవర్ఫుల్ అయినా కూడా మనం వ్యతిరేకంగా వెళ్తున్నాం. ఎలా ఉంది నా క్వశ్చన్? ఓకే, పైకి ఎక్కేద్దాం తొందరా. యెస్. ఇది కూడా ఆఫ్ రోడింగ్ బాగానే చేస్తుంది. ఆఫ్ రోడింగ్ కంటే మన యాంటీలోపి 820 ఎప్పుడైనా ఆల్వేస్. దాని తర్వాత ఇది డిఆర్వి, దాని తర్వాత ట్రక్, దాని తర్వాత ఏటీవీ అనుకోవచ్చు. దీనైతే పడదు గైస్. అమ్మయ్య, ఈ కొండ ఎక్కడానికి ట్రై చేద్దాం. ఎక్కండి బ్రో. నీకు తెలియదులే. పైకి అయితే ఎక్కట్లే, కిందకే దిగుదాం మనం. మన క్యారెక్టర్ అయితే వెనకాల చూసుకోవచ్చు మీరు ఇక్కడ. మన దగ్గర పీకేఎం ఉంది గైస్. ఏంది బ్రో మొత్తం జోన్ వచ్చేసింది బ్రో. నువ్వు జోన్ దగ్గరికి వెళ్తే జోన్ నీ దగ్గరికి రాదా బ్రో? ఇక్కడ ఎనిమి నేను చూశాను. వచ్చేస్తున్నా. షట్ వేగల్ అయితే ఎక్స్ప్లోడ్ అయిపోయింది గాయస్. హే ఆల్ఫా బ్రో, దా తొందర్రా. వస్తున్నా బ్రో. ఏమైంది? నా దగ్గర ఒక ఎనిమి అయితే ఉండే. అతనైతే నా దగ్గర ఉన్న హోవా బైక్ని అయితే షూట్ చేసి పేల్చేలా చేస్తారు. దానివల్ల నాకైతే డ్యామేజ్ అయితే నేనైతే నాక్ అయ్యాను. వాళ్ళైతే నన్ను చంపేశారు. వాడిని కొట్టు, హోవర్ బైక్ని కాదు. షట్ గాయస్, ఇలా అయితే అనుకోలే. ఓ మనం సెకండ్ పొజిషన్ గాయస్ మనమైతే. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్.